భార్యలు భర్తలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పగలరు అని ఆశిస్తున్నాము. ఎస్ సార్, చాలా పెద్ద క్వశ్చన్ సార్. ఎవరో రక్తంతో రాసినట్టున్నారు, ఉండండి నేను చదువుతా. సినిమాకి షాపింగ్కి వెళ్తాము, ఆఫీస్ నుండి త్వరగా రండి అని చెప్పిన ప్రతిసారి లేట్గానే ఎందుకు భర్తలు వస్తారు? ఎందుకంటే వాళ్ళతో వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి. సార్ 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 ఇంత ఓపెన్గా మీరు ఇట్లా చెప్పేస్తే సార్ గుండె పగిలిపోతుంది సార్ మీ ఆవిడది. నేను మామూలు షాపింగ్ 20 నిమిషాలు అయిపోద్ది, వాళ్ళతో వెళ్తే 2.5 hours 3 hours ఏం అడగలేము, అటు ఇటు వెళ్ళలేము, చాలా కష్టం. సార్ షాపింగ్కి ఎక్కువ టైం అవుతుందా, సిట్టింగ్కి ఎక్కువ టైం అవుతుందా చెప్పండి సార్. ఎనీవే, వెనకాలే ఇంకొక సగటు హస్బెండ్ ఉన్నారు, ఆయనకి పెళ్ళై 50 సంవత్సరాలు అయింది, మిస్టర్ మురళీధర్ గారు. ఎస్ సార్, ఒక్కసారి ఒక చిట్టు తీసుకోండి సార్. ఒక్క నిమిషం కిషోర్ గారు, ఒకసారి ఇది పట్టుకోరా. ఎస్, దాని మీద వీణ స్టెప్ లాగా మీరు ఒక స్టెప్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్. నేను చదువుతాను సార్, నేను చదువుతాను. కళ్ళు బాగున్నాయి నాకు ఈ మధ్య. భర్త మహాశయులకి నిజంగానే ఒక విజ్ఞప్తి అండి. మీరు ఎవరమ్మా రాసింది ఇది? ఎవరో సగటు భార్య రాశారు. మీరు వాష్రూమ్కి వెళ్తే వెళ్ళారు, కానీ ఆ ఫోన్ పట్టుకొని గంటలు గంటలు వాష్రూమ్లో కూర్చోకండి. ఎందుకు కూర్చుంటున్నారు అని అడుగుతున్నారు సార్. ఆ ఛాన్సే లేదు, నేను అసలు సెల్ ఫోనే వాడను ఎక్కువ. ఓకే సార్, ఆయన ఏం అడగచ్చు సార్. ఓకే, మనం ఇదే క్వశ్చన్ని మన తారక్ పొన్నప్ప గారిని అడుగుతున్నాము. ఎస్, వాష్రూమ్లో కొంచెం టైము హాయిగా అక్కడ స్పెండ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ఇష్యూస్ ఏం చెప్పరు అని అక్కడ కూర్చొని మొబైల్ పెట్టుకొని కూర్చుంటాం మనం. మీకు పెళ్ళయిందని నేను ఆశిస్తున్నాను. మీ ఆవిడ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు అంటే బాత్రూంలో హాయిగా ఉంటుందంటే బయట బాగుండదనే కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గెటప్ సీను గారు లేచి నిలబడండి, స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఓకే, గెటప్ సీనుది ఎక్కువగా క్లోజ్ వేయకండి, నాది వేయండి. ఓకే, మా ఆవిడ ఎన్ని సారీస్ కొనుక్కున్నా నేనేమనను, కానీ నేను ఒక్క మందు బాటిల్ కొంటే మాత్రం గోల గోల చేస్తుంది, ఎందుకు? అమ్మా ఎవరమ్మా, ఎవరు భర్త రాశారు? ఎవరో సగటు భర్త. అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకుంటాం ఒకసారి. అదే కొంచెం కాఫ్ సిరప్ అంటే మందు కొంచెం తప్పదమ్మ, కాస్ట్లీ కొనుక్కోవాలి, పొద్దున్న తొందర లేగాలి, అందుకనే. థ్యాంక్ యూ. సీను ఒక్క నిమిషం, ఇదిగో ఈ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ నువ్వు ఎవరైనా ఒక యాక్టర్ వాయిస్లో చెప్పాలి, ఓకేనా? ఫోన్ అండ్ హస్బెండ్ ఒకటేసారి కింద పడిపోతే ముందుగా దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఫోన్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకటేసారి కింద పడిపోతే దేనికి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలి? ఆ ఫోన్ ఎలాగో హస్బెండ్ జోబులో ఉంటుంది కాబట్టి హస్బెండ్ లేపితే ఆటోమేటిక్గా ఫోన్ కూడా సేవ్ అవుతుందా? ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ మనము రవితేజ గారిని అడుగుదామని అనుకుంటున్నాము. సార్ ఇది పట్టుకోండి సార్, మళ్ళీ అడిగిన దాన్ని కొడతారేమో, అది గ్లాస్ది పగిలిపోతుంది అందుకని. సార్ నేనే పికప్ చేసేసాను, నేనే అడుగుతాను సార్. సార్, ఫ్యాన్ స్పీడు, రిమోట్ కంట్రోలు, ఇంటి ఖర్చులు ఎవరి కంట్రోల్లో ఉంటే బెస్ట్? ఫ్యాన్ స్పీడు, ఇంటి ఖర్చులు ఎవరు కొంచెం సార్ ఏదో ఒకటి ఆలోచించుకొని చెప్పండి, ఎందుకంటే దీని తర్వాత మీరు కూడా ఇంటికి వెళ్ళాలి. నాకు ఆ ప్రాబ్లం లేదు కానీ. హలో బాబీ, బెస్ట్ సూపర్ బాబీ బాగా చెప్తాడు. ఎందుకంటే నేను యాక్చువల్లీ దీనికి నాకు ఈ క్వశ్చన్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, 1% కూడా. బాబీ, ఒక సగటు భార్యగా అడుగుతున్నాను. ఫ్యాన్ స్పీడు, ఎస్ నేను చెప్తాను వాళ్ళందరికీ హాయ్. ఎస్, ఫ్యాన్ స్పీడు, రిమోట్ కంట్రోలు, ఇంటి ఖర్చులు ఎవరి కంట్రోల్లో ఉంటే బెటర్, భార్య భర్త? 100% భార్య. ఇది బయటికి వెళ్తుంది కదా వీడియో, బయటకు వెళ్తుంది భార్య. లౌక్యం వెళ్ళకపోతే గోలా చెప్తా. ఓకే, అయితే దీనికి చెప్పండి, ఏదైనా గొడవ అయ్యాక ఫస్ట్ ఎవరు సారీ చెప్తే సేఫ్? మొగుడు చెప్పాలి. అదేంటి అడక్క ముందే చెప్పేసారు. మొగుడు. ఓకే, బా మీరు చాలా షార్ప్గా ఉన్నారండి.
జస్ట్ ఇప్పుడు ఈ అందరి ప్రేక్షకుల సమక్షంలో, ముఖ్యంగా రవితేజ గారి ఫ్యాన్స్ సమక్షంలో ఒక్కసారి ఫోన్ తీసుకొని మీ ఆవిడకి జస్ట్ ఒక కాల్ వద్దు వద్దు చెప్పలేదు, ప్రిపేర్ చేస్తే చేయొచ్చు. మీరు చూడండి, అసలు ధైర్యవంతులైన భర్త ఎవరు ఈరోజు ముగ్గురు డైరెక్టర్స్లో కల్లా? బాబీ గారా, కిషోర్ గారా, పవన్ గారు ఉన్నారు కదా ఇక్కడ, పవన్ రంగబలి గారు, ఆయన హరీష్ గారు, హరీష్ శంకర్ గారు ఇస్ ద మోస్ట్. ఇప్పుడే ఇదిగో ఉస్తాద్ మైక్ వాళ్ళకి భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ గారు ఇక్కడే వచ్చేసారు. అన్న ధైర్యం గురించి ఏదో అడుగుతున్నారు చూడు. ఏం లేదు సార్, ధైర్యం ఒక 2 నిమిషాలు లేట్గా వచ్చింది. ఉస్తాద్ అంటే కాదు కదా, ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే ముందుగా ఎవరు సారీ చెప్తే సేఫ్? నేను తప్పు జరిగితే కాదు, చేయబోయే తప్పు కూడా అడ్వాన్స్గా సారీ చెప్పే టైపు. వావ్, ఇది చాలా మంచిది. ఇంట్లోనే మనం రెడీగా వీడియోలు చేసి పెట్టేసుకోవడం. ఓకే, అండ్ మేము యాక్చువల్లీ ఇక్కడ ఉండేటువంటి డైరెక్టర్స్ అందరూ శివ నిర్మాణ గారు కూడా వచ్చారు. వావ్, ధైర్యవంతులైనటువంటి భర్త ఎవరో టెస్ట్ చేయాలనుకుంటున్నాం. ధైర్యం ఉంటే మీ 4గురిలో కల్లా 5గురిలో కల్లా మీ భార్యకు ఒకసారి ఫోన్ చేసి 10 నిమిషాల్లో ఇంటికి వస్తున్నాను, చేపల పులుసు రెడీ చేసి పెట్టు. చెప్పినా నమ్మదు, నేను వెజిటేరియన్ కాబట్టి. నెక్స్ట్ నెక్స్ట్ శివ గారు, మీరు మాట్లాడుతున్నట్టుగా నటిస్తున్నారు కదా. ఓకే శివ గారు, మీరు మీ ఆవిడకి జస్ట్ ఒకసారి ఫోన్ చేసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ చెప్పండి. దానికంటే ముందు ఇంకో విషయం అడగాలి. ఏంటది? యానివర్సరీ ఎప్పుడు అని. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఈ సినిమాకు ఒక స్పెషల్ ఇన్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. డైరెక్టర్స్ మీరందరూ కూడా ఇన్స్పైర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కిషోర్ గారు ఈజ్ నాట్ ఓన్లీ అ డైరెక్టర్ నౌ,